కల్పన వర్మ వివాదంలో పడ్డారు. ఆమెపై రాయ్పూర్కు చెందిన హోటల్ యజమాని దీపక్ టాండన్ సంచలన ఆరోపణలు చేశారు. కల్పన తనను ప్రేమిస్తున్నానని చెప్పి 4 ఏళ్లుగా సన్నిహితంగా ఉందని చెప్పారు. ఆమె డిమాండ్లు తీర్చేందుకు తాను 2 కోట్లకు పైగా ఖర్చు చేశానని, ఇకపై తాను డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ప్రస్తుతం తనను బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. డీఎస్పీ కల్పన తనతో జరిపిన వాట్సాప్ చాట్, వివిధ ప్రాంతాల్లో తామిద్దరము ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సాక్ష్యంగా చూపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను డీఎస్పీ కల్పన వర్మ కొట్టిపారేశారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న కుట్ర అని ఆమె ఆరోపించారు. దీపక్ టాండన్ ఫిర్యాదుపై ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. రాయ్పూర్కు చెందిన హోటల్ యజమాని దీపక్ టాండన్కు 2021లో దంతేవాడ డీఎస్పీ కల్పన వర్మతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం పెరిగి ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. దీపక్ చెప్పారు 4 ఏళ్ల పాటు కలిసి ఉన్నట్లు. ఈ క్రమంలో కల్పన డిమాండ్ మేరకు ఖరీదైన బహుమతులు, డబ్బు ఇచ్చినట్లు చెప్పారు. డైమండ్ రింగ్, గోల్డ్ నెక్లెస్, బ్రాస్లైట్, ఇన్నోవా కారు ఇచ్చినట్లు చెప్పారు. రాయ్పూర్లోని విఐపి రోడ్లో తన పేరు మీద ఉన్న హోటల్ను ఆమె సోదరుడి పేరు మీదకు మార్పించిందని తెలిపారు. ఆ తర్వాత దాన్ని ఆమె పేరు మీదకు మార్చుకుందని, ఇందుకోసం 30 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాడు. తనకు పెళ్ళైందనే విషయం కూడా కల్పనకు తెలుసని, ఆమె పేరు బయటికి రాకుండా తనను విడాకులు తీసుకోమని చెప్పిందన్నారు. అయితే ఇటీవల తాను ఇకపై డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో డీఎస్పీ కల్పన తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని, బెదిరింపులకు గురి చేస్తుందని, తనను బ్లాక్మెయిల్ చేస్తుందని దీపక్ టాండన్ ఆరోపించారు.